హలో ఫ్రెండ్స్, మనం వాల్మీకి మహర్షి చేత రచించబడిన రామాయణం యొక్క వివిధ పేర్ల గురించి తెలుసుకుందాం. మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చి వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ వాల్మీకి రామాయణం. వాల్మీకి మహర్షి చేత రచించబడిన రామాయణం యొక్క వివిధ పేర్లు ఏమిటి అని అడిగారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చి 1 వచ్చి రామాయణం, పౌలస్తవధ, సీతాయాస్ చరితం. ఆప్షన్ 4 వచ్చి ఆల్ ఆఫ్ ది అబో. మనకి ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ ది అబో. వాల్మీకి మహర్షి చేత రచించబడిన రామాయణాన్ని మనం రామాయణం అని పిలుస్తాం, పౌలస్తవధ అని పిలుస్తాం, లేదంటే సీతాయాస్ చరితం అని కూడా పిలుస్తాం అన్నమాట. ఇది రామాయణంలోనే వాల్మీకి మహర్షి బాలకాండలో మనకి చెప్పబడిందన్నమాట. రామాయణం అంటే జర్నీ ఆఫ్ రామ. తర్వాత సీతాయాస్ చరితం, ద హిస్టరీ ఆఫ్ సీత, పౌలస్తవధ, కిల్లింగ్ ఆఫ్ పౌలస్త అంటే మనకి రావణ అన్నమాట. అందుకని మనకి వాల్మీకి మహర్షి చేత రచించబడిన రామాయణానికి 3 పేర్లు ఉన్నాయి. అవి రామాయణం, సీతాయాస్ చరితం, పౌలస్తవధ. మనకి ఈ విధమైన క్వశ్చన్స్ మనకి స్క్రీనింగ్ టెస్ట్లో మెయిన్స్లో రావడం జరిగింది. ఇది స్క్రీనింగ్ టెస్ట్లో క్వశ్చను. మహాభారతాన్ని ఇంకా ఏమని పిలుస్తారో అని క్వశ్చన్ అడిగారు. మహాభారత ఈజ్ ఆల్సో నోన్ బై ద నేమ్ జయ సంహిత. ఆప్షన్ 2 మనకి ఆన్సరు. మనకి మహాభారతాన్ని ఈ పేరుతో కూడా పిలుస్తుంటారు. అదేంటంటే జయ సంహిత అన్నమాట. మనకి తర్వాత మెయిన్స్లో వచ్చి ద ఎర్లీ వర్షన్ ఆఫ్ ది మహాభారతం వాజ్. మనకి మహాభారత యొక్క తొలి సంస్కరణ ఏది అని అడిగారు. దానికి ఆన్సర్ వచ్చి జై సంహిత అన్నమాట. మనకి ఫస్ట్ జై సంహిత ఉంటుంది, తర్వాత జై సంహిత తర్వాత భారతం ఉంటుంది, తర్వాత మహాభారతం ఉంటుందన్నమాట. మనకి మహాభారతం యొక్క తొలి సంస్కరణ జై సంహిత. ఆప్షన్ 1 అనేది ఆన్సరు. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఒరిజినల్ వర్షన్ వచ్చి జయ అని పిలిచేవారు. తర్వాత ఆ జయ భారతగా మారింది. దానికి ఇంకా కొన్ని శ్లోకాలు యాడ్ చేసి మహాభారతం అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.